నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఇతర మతాలకు మారితే ఎస్సీ హోదా రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. రేపు యథావిధిగా కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్తో నగరం ఉలిక్కిపాటు. విజయవాడ వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీ. యుద్ధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న సౌదీ, యుఏఈ. ఇరాన్ రెడ్ లైన్ క్రాస్ చేసిందంటున్న గల్ఫ్ కంట్రీస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ తీరుతో విసిగిపోయిన సౌదీ అరేబియా, యుఏఈ ఇక ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఇరాన్ దాడులకు తెగబడ్డంతో రెడ్ లైన్ దాటారంటూ ఆ రెండు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ సౌదీ, యుఏఈ గనక నేరుగా రంగంలోకి దిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మత మార్పిడి కేసులో సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ హక్కులు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం వివరణ ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీలకు లభించే రాజ్యాంగపరమైన లబ్ధిని, రక్షణలను పొందలేరని కోర్టు స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి గత 10 ఏళ్లుగా ఫాస్టర్గా కొనసాగుతున్నారు. అయితే తనపై జరిగిన ఒక దాడికి సంబంధించి ఆయన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపి మతం మారిన వ్యక్తికి ఎస్సీ హక్కులు ఉండవని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చట్టబద్ధంగా ఉందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ పిటిషన్ను కొట్టేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి ఇబ్బంది పడిన మాట వాస్తవమే అని మహేష్ కుమార్ తెలిపారు. ఆయన పార్టీలో కొనసాగాలని కోరినట్లుగా చెప్పారు. మరోవైపు రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా తర్వాత గ్రామాల్లోకి వెళ్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. తనది పరిష్కారం లేని సమస్యగా మారిందన్నారు. తనతో పాటు ఎవరెవరు రాజీనామా చేస్తారో ఇంకా తెలియదన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నగరంలో ఒక్కసారిగా ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. పట్టుబడిన వారిని మొహమ్మద్ షరీఫ్, మీర్జా సోహెల్ బేగ్, మొహమ్మద్ డానిషులుగా గుర్తించారు అధికారులు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరిని సుదీర్ఘంగా విచారించారు. యువకులు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నారని, ఇంటర్నెట్లో పేలుడు పదార్థాల తయారీ, వాటి వినియోగం గురించి వెతికినట్లుగా అధికారులు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మరో 10 మందితో వీరికి లింకులున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. పార్లమెంట్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించవద్దని కేంద్ర మంత్రి అమిత్ షా గతంలోనే స్పష్టం చేశారని, ఈ విషయం బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డికి తెలుసో లేదో అని దానం ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డి కోర్టుకు వెళ్లడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని మరోసారి నిరూపితమైందన్నారు. తన అనర్హత పిటిషన్పై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని దానం ఆరోపించారు. తనకింకా కోర్టు నోటీసులు అందలేదని, అందిన తర్వాత న్యాయవాదులతో సంప్రదించి తగిన సమాధానం ఇస్తానని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెక్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హిమాయత్ నగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులకు చెక్లు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఇదే రకంగా మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ లేకుంటే ఏదన్నా స్కాలర్షిప్లు కానీ మిగతా ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు వెనువెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి అందులో భాగంగా భాగస్వామి ఎవరు అన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా భాగస్వాములు కావాలి. చూశాను నిన్న హైకోర్టులో వాళ్ళు వచ్చింది. నాకు ఇంకా నోటీస్ పత్రాలు అందలేదు. అందిన తర్వాత మా అడ్వకేట్తో డిస్కస్ చేసి దానికి ఎలా రిప్లై ఇవ్వాలి. అంటే బీజేపీ నాయకులు వేస్తారు కదా సార్, బీజేపీకి ఏం సంబంధం నాకే అర్థమైతే లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనా లేకుంటే మరి ఏదో తెలియదు. మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో వేసిండో వాళ్ళ పార్టీకి ఎక్స్ప్లెయిన్. స్పీకర్ కొట్టేసినాక కూడా స్పీకర్ ఆల్రెడీ కొట్టేసి ఇప్పుడు ఒకటేమో అమిత్ షా గారు సుప్రీం మన పార్లమెంట్ లోనే మొన్న చెప్పాడు, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు అని చెప్పి. మరి ఇది మన మహేశ్వర్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో సోమవారం అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి వేదికగా కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎక్కడైతే ఇప్పుడు క్యాంపు కార్యాలయం ఆరంభించినప్పటి నుంచి కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వినతులు స్వీకరిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు చేసినారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమే ఏర్పాటైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని వాటిని ఆధునీకరించి కంప్యూటరీకరించి వాటి యొక్క అప్డేట్స్ కూడా వెంటనే తెలుసుకుంటూ సమస్యలు ఎంతవరకు వచ్చినాయి, సమస్యల పరిష్కారం ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ఒక ప్రధాన వేదికగా ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం అయితే కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ప్రజా దర్బారు ఆదిలాబాద్
అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలు తెలుసుకుని అనేక విషయాలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ జాగాలు కానీ పట్టాలు కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు వస్తూ ఉంటే వారి సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక వేదికగా ప్రజా దర్బారుని మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రజా దర్బారు కార్యక్రమానికి అనేక గ్రామాల నుంచి ఆదిలాబాద్ పట్టణాల నుంచి వచ్చినటువంటి మా నియోజకవర్గ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఈ రోజు మనమందరం కూడా మున్సిపల్ చైర్మన్ గా చేసుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు బండారు అనూష సతీష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతా పోతా ఉన్నాం. ఈరోజు కందిసీననే ఉండేది, ఇప్పుడు మా చెల్లెలు బండారు అనూష సతీష్ గారు కూడా ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ సమస్యతోనైనా ప్రజలు రావచ్చు. నిరంతరం కూడా ప్రజా సమస్యలపైన వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడం, ఒక కదలిక తీసుకురావడం, పెండింగ్ పనులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించి ప్రజలకు రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, ఇండ్ల పట్టాలు కానీ, అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే రావడం లేదో కొంతమందికి ఎవరికైనా వారిని ఆధార్ కార్డుతో అనుసంధానించడం కానీ, లేకపోతే మిగతా ఏ సమస్యలన్నా కూడా కొంతమంది చిన్న చిన్న సమస్యలతో వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చేయూతను అందించడం కోసం ప్రజా దర్బారు బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ప్రజల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. వాటికి నిరంతరం సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, మిగతా మంత్రివర్గానికి, అలాగే ఆదిలాబాద్ అధికార యంత్రాంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి వారం చూస్తే ఎన్ని సమస్యలు మీ దగ్గరకు వస్తున్నాయి, అందులో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? దాదాపుగా ప్రతి వారం 1000కి పైగా సమస్యలు, 1100కు పైగా సమస్యలు వస్తే అందులో దాదాపు సగానికి సగం పరిష్కారానికి నోచుకుంటా ఉన్నాయి. మిగతా సగం చాలా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, టెక్నికల్ ఇష్యూస్ కానీ, సాంకేతిక సమస్యలు, కొన్నిసార్లు పట్టాలు ఇవ్వాలని ఉన్నా కూడా అవి ఇంకొక రకమైనటువంటి భూములు ఉండడం కానీ, లేదంటే కనుక వీళ్ళ ఆధార్ కార్డులు అనుసంధానం అయినా కూడా కొంత ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు ఉండడం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని సమస్యలు అట్లా దీర్ఘకాలికంగా పెండింగ్లకు పోతూ ఉన్నాయి. వాటిని త్వరలోనే పరిష్కరించడానికి తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం ఉన్నది సమస్యలు పరిష్కరించడానికే. మీ అందరికీ తెలుసు, ఓడిపోయినా కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నేను ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం కోసం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా అదృష్టవశాత్తు కష్టపడి మున్సిపల్ చైర్మన్గా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేసుకున్నాం. కాబట్టి వారు కూడా కష్టపడతారు. ఖచ్చితంగా అన్ని రకాల సమస్యల కోసం పరిష్కారానికి ఇది ఒక వేదికగా నిర్మిస్తాం. ఏ సమస్య పరిష్కారం కాకపోయినా, ఒకసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా మూడోసారి రండి, దయచేసి వెంటబడి చేయించుకోవాలి. దానికోసం మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా మేమందరినీ కూడా రిసీవ్ చేసుకొని చక్కగా బుక్కెడు బువ్వ పెట్టి, అన్నం పెట్టి, ఛాయ్ పోసి, మర్యాద చేసి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెంటబడతాం. దాని ప్రభుత్వ యంత్రాంగాన్ని స్నేహపూర్వకంగా ఫాలో అప్ చేస్తాం. అలాగే ఎక్కడా లేని విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయల చెక్కులు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకైతే అందజేసారు. దాని పట్ల ఏం చేస్తారు? ఇప్పటివరకు 3,42,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందించడం జరిగింది. ఓన్లీ మన క్యాంప్ ఆఫీస్ ద్వారా 3,42,00,000 రూపాయలు అనేక మందికి, కొంతమందికి సర్జరీలు కావడం, కొంతమందికి ఆపరేషన్లు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ప్రైవేటు దవాఖానాల బాలింత ప్రసవం అయినా కూడా, ప్రెగ్నెంట్ డెలివరీ అయినా కూడా ప్రైవేటు దవాఖానలో వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తాము. ఎవరైనా నిరుపేదలు, గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు, అగ్రవర్ణాల పేదలు ఎవరైనా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తుని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీకు ఎంతో కొంత చెక్కు వచ్చేటట్టుగా, ఎంతో కొంత డబ్బులు వచ్చేటట్టుగా కృషి చేస్తాం. మళ్ళీ నేను చెప్తున్నా, వచ్చే 2.5 సంవత్సరాలలో కూడా దాదాపుగా మన క్యాంపు కార్యాలయం ద్వారా
10 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంచాలనేది టార్గెట్గా పెట్టుకుంటా ఉన్నాం. ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసమే 8 మంది ఉద్యోగులు ఆదిలాబాద్లో, 2 ఉద్యోగులు హైదరాబాద్లో వీటి వెంటబడడానికి, వీటిలో ఏమైనా సమస్యలు తొందరగా పరిష్కారం కావడానికి కృషి చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యల నిరంతర పరిష్కారం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. ప్రజల ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం వారి సమస్యల్ని పరిష్కరిస్తేనే వస్తుంది. వారందరి అభిమానం, ప్రేమ మా మీద ఉన్నదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కానీ ఏ సమస్య అయినా కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓపికతో పరిష్కరించి ప్రజలకు చేరువ కావడానికి, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు పొందడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాపాలన పట్ల ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం కొనసాగుతున్నటువంటి యొక్క ప్రజా దర్బార్ పట్ల మున్సిపల్ చైర్పర్సన్ అనూష గారి స్పందన తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? ఏదైతే ఈరోజు మనకు కందిసినన్న గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే పాపం ప్రజలు చాలామందికి తెలియదు వాళ్ళ సమస్యలు ఎక్కడికి వెళ్తే తీరుతాయి అనేది, ఆ విషయం తెలియదు కాబట్టి చాలామంది సమస్యలు అలాగనే ఉండిపోతున్నాయి. కానీ అన్నగారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే చాలామంది పేదలు ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళ సమస్యలు తెలపడానికి. అలాగే చాలా మట్టుకు కూడా సమస్యలు తీరినాయని కూడా నా ద్వారా వచ్చినాయి. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇళ్ళు కానీ, అలాగే వాళ్ళ జాగాల గురించి కానీ, అలాగే వాళ్ళ ఏదైతే మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళ దాకా చేరాలంటే కొంచెం సమయం పడుతుంది. కొందరి పెద్దల వాళ్ళ అండ ఉంటేనే తప్ప తీరని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి అన్నగారు ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బార్ అనేది చాలా మంచి అవకాశం. దీన్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే అన్నగారు ఆయన గెలవకపోయినా కూడా ప్రజలలో మమేకమై ప్రతినిత్యం ప్రజల కొరకు ఆయన తన సమయాన్ని, తన జీవితాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాంటి వారి కోసం మనం కూడా కొంచెం ముందుకొచ్చి మీ సమస్యలు తెలియజేస్తే మీ సమస్య కూడా తీరుతుంది. అన్న కూడా ఆయనకిచ్చిన ఈ యొక్క పదవికి, అంటే ఆయనకిచ్చిన ఈ బాధ్యతను కూడా ఆయన సద్వినియోగంగా వినియోగించుకుంటున్నాడు. అలాగే ప్రజలు కూడా మనం ఆయనను గౌరవించి మనం కూడా కొంచెం నిదానంగా ఈ యొక్క సమస్యల్ని తెలిపి మనం సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు నాతో పాటు మా కౌన్సిలర్స్ కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశం దొరికింది. ప్రజలకు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం అదే ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే పాపం చాలామంది పేదలే ఉన్నారు, ఇక్కడ ఇండ్లు లేవు, కొందరికి గుడిసెలలో ఉన్నారు, వర్షాకాలం వస్తుంది, చాలా కష్టం అవుతుంది. అలాంటి వారి కోసం ఇది చాలా మంచి గొప్ప అవకాశం. అందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సార్ గారు, అలాగే వీరందరి యొక్క సహకారంతో మన ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ కోసం మేము సాయశక్తులా పనిచేస్తాం. అలాగే అన్నగారి ఆదేశాల మేరకు ఏదైతే మన ప్రజలకు బాగుంటుందో, ఏదైతే మన ప్రజలు ఆనందంగా ఉండగలుగుతారో అని గొప్ప గొప్ప పెద్దవాళ్ళతోని మేము సజెషన్ తీసుకొని మన ప్రజలకు న్యాయం చేసేలా మేము నిరంతరం కృషి చేస్తామని అన్నగారి ఆధ్వర్యంలో నేను మాట ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసమే తాము పనిచేస్తామని, అలాగే ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, లేదంటే ప్రజల సమస్యలు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ఏఎన్ఎన్ న్యూస్, ప్రజా దర్బార్ నుంచి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఆస్తి పిచ్చి ఓ యువకుడిని కిరాతకుడిగా మార్చుంది. రూపసింగ్ తాండాలో సర్పంచ్ రమణీబాయ్ కుటుంబంపై ఆమె సవతి కుమారుడు అనార్ సింగ్ అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తల్లి మృతితో వచ్చిన రైతు బీమా డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవ పడిన నిందితుడు చివరకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో సర్పంచ్, ఆమె భర్త హనుమంతుతో పాటు 2 కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఒక్క నిమిషం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఒక నిండు ప్రాణాన్ని బలిపీఠం ఎక్కించడమే కాకుండా ఒక కుటుంబం పరువును బజార్న పడేస్తుంది. నర్సంపేట డివిజన్ పరిధిలోని ఒక మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన జనరల్ ఫిజిషియన్, రేడియాలజిస్ట్ సదరు యువతి గర్భవతి అని రిపోర్ట్ ఇచ్చారు. తమ కూతురికి ఎలాంటి సంబంధాలు లేవని మొత్తుకున్నా వినకుండా వరంగల్కు రిఫర్ చేశారు. తీరా వరంగల్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా అది ప్రెగ్నెన్సీ కాదు, కడుపులో ఉన్న బ్యాడ్ టిష్యూ అని తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు నర్సంపేటలోని సదర్ స్కానింగ్ సెంటర్కు వెళ్లి రేడియాలజిస్ట్ను చితక బాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.